చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం ఈ సమావేశం నిర్వహించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్ తో పాటు రైతు భరోసా, విధి విధానాలు, లీగల్ డిపార్ట్మెంట్ లో పేర్ల మార్పులపై నిర్ణయం తీసుకోనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఆర్ఆర్ఆర్ పరిధిలోని పంచాయతీలు, కార్పొరేషన్ల విలీనంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, మరి కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ కేబినెట్ సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుసి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1 లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా అసెంబ్లీలో పెట్టాల్సిన కొన్ని బిల్లులపైన కూడా కేబినెట్ ఆమోదం తెలవాల్సిన అవసరం ఉంది. స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం ఉంది. ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి విధి విధానాలపైన ఇప్పటికే చర్చ కొనసాగుతా ఉంది. సో దానికి సంబంధించినటువంటి బిల్లు పైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన జారీ పైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా నిరుద్యోగులకు అండగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతున్న తరుణంలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మేరకు జాబ్ క్యాలెండర్ పైన కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. తర్వాత రైతు భరోసా అంశంపైన ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు దానిపైన చర్చ కొనసాగిన నేపథ్యం ఉంది. ఇప్పటికే 10 జిల్లాల్లో రైతులకు అంటే మంత్రుల కమిటీ ఇప్పటికే అన్ని జిల్లాలకు పర్యటన చేసింది. సో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, దాని విధి విధానాలు రూపొందించడం జరిగింది. ఆ విధి విధానాలు అన్నింటిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా లీగల్ డిపార్ట్మెంట్ లో పలు పేర్లు ఉన్నాయి. వాటికి సంబంధించి అంటే టీఎస్ పేరు ఇప్పటిదాకా ఉంది, టీజీగా మార్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ భవిష్యత్తులో రాకుండా ఉండేందుగా దీనికి రాటిఫికేషన్ ఉండబోతుంది. దీంతో పాటుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ ఉండబోతుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. దానికి చట్ట సవరణ బిల్లు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. తర్వాత RRR సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ల అంశం మీద హైడ్రాకు ఉంది. హైడ్రా పరిధి విస్తరించింది. ORR వరకు కూడా హైడ్రా విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కొన్ని పరిధులు అంటే 40 వరకు కూడా ఈ లోకల్ బాడీస్ కూడా మెర్జ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. సో వీటితో పాటుగా మనకు ముందుగా చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ తో పాటుగా రైతు భరోసా విధి విధానాలు, రేషన్ కార్డులు, స్కిల్ యూనివర్సిటీపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు వీటన్ని బిల్లులపైన కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చించనున్నారు. రేణు.